మావయ్య పరిస్థితి అస్సలు బాగాలేదు మావయ్య. ఇంట్లో నాన్న పోయిన దగ్గర నుంచి అమ్మకి హెల్త్ బాగుండట్లేదు. ఆపరేషన్ చేయాలంటున్నారు మావయ్య. 10 లక్షల దాకా అయిద్దంట మావయ్య. నా దగ్గరికి వచ్చావేంట్రా? మీ నాన్న తరపున వాళ్ళందరూ మీ వాళ్ళే కదా, వెళ్ళి వాళ్ళని అడుగు. మా నాన్న బతుకున్నప్పుడు బావా బావా అని బాగానే రాసుకొని పూసుకొని తిరిగారు కదా మావయ్య. అయినా మా అమ్మ అంటే మీ చెల్లే కదా, మీ చెల్లి కోసం మీరు ఆ మాత్రం చేయలేరా? ఇప్పుడు ఏంట్రా వరుసలు కలుపుకోవడానికి వచ్చావేంటి? మీ నాన్న దగ్గర నేనేదో దొబ్బేసినట్టు మాట్లాడుతున్నావు. అలా మాట్లాడాల్సి వస్తే మా నాన్న మీకోసం కట్టించిన ఇల్లు, నా కోడలు అని చెప్పి మా అమ్మ నీ కూతురికి ఇచ్చిన బంగారం, నా చెల్లి అని చెప్పి మీ ఆవిడ కోసం మా నాన్న కొనిచ్చిన చీరలు, అన్నిటి గురించి మాట్లాడతా. ఇచ్చిన వాటి గురించి చెప్పుకోకూడదనే సంస్కారం ఇచ్చే పోయాడు మా నాన్న. ఏంట్రా మావయ్య గౌరవం కూడా నిలబడితే అలా మాట్లాడుతున్నావు? మా నాన్న చచ్చే వరకు నీలాంటి బావా బావా అని చెప్పి నెత్తి మీద పెట్టుకొని చూస్తున్నాడు చూడు. ఇది నువ్వు ఆయనకి ఇచ్చిన రెస్పెక్ట్. మా నాన్న మీకు కట్టించిన ఇల్లు ఇంకా నా పేరు మీదే ఉంది. ఆ విషయం మీకు తెలియదు అనుకుంటా. మా నాన్న అమాయకుడే కానీ మరి మమ్మల్ని అన్యాయం చేసే అంత అమాయకుడు కాదు మా కోర్టులో కలుద్దాం. అలా కదరా అల్లుడు, కూర్చొని మాట్లాడుకున్నావురా. అల్లుడు